వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఫిబ్రవరి 2020లో ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన ప్రణాళికాబద్ధమైన అల్లర్లలో ఒకటి జరిగింది. అక్కడ పిల్లలను కవచాలుగా ఉపయోగించుకున్నారు. పోలీసులపై రాళ్లు, యాసిడ్, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. హిందువులు దాడులకు ప్రధాన లక్ష్యంగా మారారు. ఈ నేరాలన్నిటి వెనుక అంతర్జాతీయ నిధులు, రాడికల్ మనస్తత్వాల మద్దతు ఉన్న మహిళా సమూహాలు ఉన్నాయి. హిందూ వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న సిలాంపూర్, జాఫ్రాబాద్ అంతటా ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లుపై దాదాపు 300 మంది ముస్లిం మహిళల బ్రెయిన్ వాష్ వెనుక గుల్ఫీషా, ఫాతిమా ఉన్నారు. ఇవి యాదృచ్ఛిక సమావేశాలు కావు. రాజధానిలో అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టించడమే దీని ఉద్దేశంగా ఉన్న వారియర్స్ ఔటాన్కా, ఇంక్విలాబ్ వంటి రహస్య వాట్సాప్ గ్రూపుల ద్వారా నిర్వహించబడ్డాయి. అత్యంత షాకింగ్ వ్యూహం ఏమిటంటే మహిళలు తమ పిల్లల్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. పోలీసులు చర్య తీసుకోవడానికి వెనకాడతారు. ఆ పిల్లలు మానవ నేర కవచాలుగా మారారు. చట్టం అమలు, సంస్థల రోడ్లను క్లియర్ చేయకుండా నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా చెల్లించిన మీడియా నుండి భావోద్వేగ మద్దతు పొందడానికి ఉద్దేశించిన చర్య. ఈ అల్లర్లు సజావుగా సాగడానికి గుల్ఫీషా, ఫాతిమా, ఉమర్ ఖలీద్, షెర్జిల్ ఇమాం, నటాషా నర్వాల్, దైవాంగన కలితా పాల్గొన్న రహస్య సమావేశాలు జరిగాయి. ఈ బృందమే భారతదేశం నుండి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చింది. పరిశోధకుల ప్రకారం రాళ్లు, కారం పొడి, యాసిడ్ బాటిల్స్, కర్రలను నిల్వ చేయమని సూచనలు చేశారు. ఇది మనల్ని ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లు భారతదేశంలో నివసించే ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టంగా పేర్కొన్నప్పుడు అటువంటి పరిస్థితులను సృష్టించడం ఏమిటి? భారతదేశంలోని ముస్లింలకు కూడా కాదు. బదులుగా ఇది భారతదేశంలో స్వేచ్ఛగా జీవించాలనుకునే పొరుగు ముస్లిం దేశాల నుంచి వచ్చిన జైనులు, బౌద్ధులు, సిక్కులు మరియు ఇతర మైనారిటీల ప్రయోజనం కోసం. ఈ పట్టణ నక్సల్స్ మొత్తం బిల్లును ముస్లిం వ్యతిరేక బిల్లుగా మార్చి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్లాన్ చేశారు. 2020 ఫిబ్రవరి 23, 26 మధ్య హింస చెలరేగినప్పుడు ఈ ప్రాంతాలు యుద్ధ ప్రాంతాలుగా మారాయి. పైకప్పుల నుండి మహిళలు, పిల్లలు కూడా పోలీసుల పౌరులపై రాళ్లు, వేడి నూనె, మరిగే నీటిని విసిరారు. ఇస్లామిక్ దేశాలు వాట్సాప్ సమన్వయం, పింజ్రా టోన్, డిపిఎస్టి వంటి వ్యవస్థీకృత నెట్వర్క్ల నుంచి వచ్చిన నిధులు ఇది ఆకస్మిక కోపం కాదని, ఇది నిర్మాణాత్మక దాడులని, దీని ఫలితంగా 53 మందికి పైగా మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. పొరుగు ముస్లిం దేశాల నుండి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి ఆశ్రయం పేరుతో ఇక్కడ స్థిరపడిన మహిళలు ఇస్లాం అనుమతించినందున తమ ఇండ్ల నుండి బయటికి రావడానికి, తమ కుటుంబాల కోసం సంపాదించడానికి అనుమతి లేదని ఒకప్పుడు కేకలు వేసిన వారు కూడా వీరే. కానీ 2020లో జరిగిన ఈ కుట్రపూరిత నేరాల వెనుక వారే ఉన్నారు. అంటే అవసరానికి వాళ్ళ మైండ్ గేమ్ ఎలా మారుతుంది అనేది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.